హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనం వెయిటేజ్ పరంగా కాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక మొబైల్ షోరూంలో కొందరు ఎంప్లాయీస్ ఉన్నారండి, రాము, రాజు, వెంకట్, సూరజ్. సో వాళ్ళకి ఫైవ్ మొబైల్స్ ఫైవ్ మొబైల్స్ టార్గెట్, 5 యాక్సెస్ టార్గెట్ ఇచ్చారనమాట. ఓకేనా? సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాము వచ్చేసి 5 మొబైల్స్ బదులు 10 మొబైల్స్ సేల్ చేశాడు, 0 యాక్సెస్ సేల్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ రాజు వచ్చేసి 0 మొబైల్స్ 10 యాక్సెస్ చేశాడు అనమాట. సో ఈ విధంగా వెంకట్ 5 చేశాడు, సూరజ్ వచ్చేసి 6 మొబైల్స్ 4 యాక్సెస్ చేశాడు. సో ఇప్పుడు వాళ్ళ అచీవ్మెంట్ పర్సెంట్ ఈ విధంగా ఉందన్నమాట. మొబైల్స్లో యాక్సెస్లో అచీవ్మెంట్ పర్సెంట్ ఉంది. సో ఇప్పుడు మన మేనేజ్మెంట్ ఏమైందంటే ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి అవార్డు ఇద్దాం అనుకున్నారు. సో టాప్లో ఉన్నారంటే ఈ 2 కేటగిరీలు కలిపి యావరేజ్గా ఎంత అవుతుందో అది మనకు కాల్కులేట్ చేద్దాం అనుకున్నారు. ఎంఐఎస్ ఏం చేశాడు, యావరేజ్ ఇచ్చేసి యావరేజ్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసి ఇలా ఇచ్చాడు అనమాట. ఇలా ఇచ్చేసి ఓకే, టాప్లో సారీ సార్ 100% ఉన్నారు అని చెప్పేసి, సో అందరికీ ఆఫ్ చేసేసేయండి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకేనా? సో అప్పుడు మరి రాము వచ్చేసి సార్ నేను రాజు వచ్చేసి 10 యాక్సెసరీస్ అమ్మాడు, నేను వచ్చేసి 10 మొబైల్స్ అమ్మాను. 10 మొబైల్స్ వాల్యూ ఎక్కువగా సార్, 10 యాక్సెసరీస్ నాకు కూడా సేమ్ అది ఎలా సార్, నేను అయితే అమ్మాను కదా సార్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ వచ్చేసి వెంకట్ కూడా 5 మొబైల్ యాక్సెసరీస్ అమ్మాను, ఎలా అని చెప్పేసి అన్నారనమాట. మరి ఆ కాల్కులేషన్ మల్టిపుల్ టాస్క్ అచీవ్మెంట్ ఉన్నప్పుడు ఇలా యావరేజ్ చేస్తే ఏమవుతుందంటే బై 2 వచ్చేసి ఏదైతే ఉందో %/2 వచ్చేస్తుంది. సో ఇది ఇలా చేయకూడదు, అంటే వీటికి వెయిటేజ్ ఇవ్వాలి. సో మొబైల్స్ వాళ్ళ అచీవ్మెంట్ చేసిన దాంట్లో 80% మొబైల్స్ కానీ 20% యాక్సెస్ కానీ ఎలా అన్నా 70% మొబైల్స్ కానీ 30% యాక్సెస్ కానీ రెండు కలిపి 100 వచ్చే విధంగా వీటికి వెయిటేజ్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నేను 80% మొబైల్ వెయిటేజ్, 20% యాక్సెస్ వెయిటేజ్ ఇచ్చాను అనుకోండి. 80 + 20 రెండు 100 కావాలి. అంటే ఎన్ని టాస్క్లు ఇస్తే అవన్నీ కలిపి కూడా 100 కావాలి. ఓకేనా? సో 3 టాస్క్లు ఇస్తే అదొక 70, ఇది ఒక 20, ఇది ఒక 10, అంటే బేస్డ్ ఆన్ మీరు వెయిటేజ్ ఎలా ఇస్తారు అనేది. ఓకేనా? సో అన్ని కలిపి ఎన్ని టాస్క్లు ఇస్తే అన్ని టాస్క్లకి ఒక వెయిటేజ్ ఇవ్వాలన్నమాట. వెయిటేజ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనము ఇది యాక్చువల్లీ ఈ పర్సెంట్ ఇంటూ ఇది చేయాలి, ప్లస్ ఈ పర్సెంట్ ఇంటూ ఇది చేసి అప్పుడు చేస్తే వస్తుంది. బట్ అలా కాకుండా సమ్ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చండి. సమ్ ప్రోడక్ట్ ఈజీగా రావడానికి సమ్ ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి కామా ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. ఓకేనా? లాక్ చేసేసి క్లోజ్ చేయండి. జస్ట్ సమ్ ప్రోడక్ట్ ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి, కామా ఇచ్చేసి ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయండి, లాక్ చేయండి. ఓకేనా? ఎంటర్ కొట్టేస్తే మనకి 160% ఇలా వచ్చేసి మనం డ్రాగ్ చేసి ఈజీగా అందరికీ వచ్చేస్తుంది అనమాట. చూడండి 160%. మొబైల్స్ 10 డబల్ చేశాడు కదా, మొబైల్ వాల్యూ 80% వెయిటేజ్ కదా, అందుకని చెప్పేసి 160% వచ్చింది. అండ్ వెంకట్ 100% వచ్చింది. అండ్ సూరజ్ వచ్చేసి 112. ఈ విధంగా మనం 160%. రాము వచ్చేసి హైయెస్ట్లో ఉన్నాడు. ఓకే, ఆయన యాక్సెస్ చేయకపోయినా కానీ మొబైల్ వాల్యూ అనేది 80% వెయిటేజ్ కాబట్టి మొబైల్స్ యొక్క వెయిటేజ్ బట్టి అతనికి 160% వచ్చింది. ఈ విధంగా మనము వెయిటేజ్ కాల్కులేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు యాక్సెసరీస్ పరంగానే మొబైల్ పరంగానే ఇచ్చారనుకుంటే విడివిడిగా ఇస్తే అలా ఓకే. సో మల్టిపుల్ టాస్క్లు అన్ని కలిపి మనం ఒక యావరేజ్ పర్సెంట్ ఇవ్వాలన్నప్పుడు, అచీవ్మెంట్ పర్సెంట్ ఇవ్వాలన్నప్పుడు వాటికి వెయిటేజ్ ఇవ్వాలి. వెయిటేజ్ ఇచ్చేసి ఆ వెయిటేజ్ ప్రకారం కాల్కులేట్ చేస్తే మనము ఎవరు ఎక్కువ అచీవ్ అయ్యారో తెలుస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.